మరొకసారి కలుసుకున్నాం. ముందుగా నన్ను ఆహ్వానించిన సహోదరులు మోసే గారికి మరొకసారి నా యొక్క కృపను చెప్పుకుంటున్నాను. నిజంగా ఈ విధంగా మనం దేవుని వాక్యం నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి, అవకాశం బట్టి మనం ఈరోజు మీరు నాకు ఇచ్చిన అవకాశం బట్టి మనం కొద్ది భాగం మనం దేవుని వాక్యం ధ్యానిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక మనం ఈరోజు కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ధ్యానిద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మనం ఇవాళ ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మొదటి వచనం నుంచి మనం 14 వచనం వరకు మనం ఆలోచిద్దాం వచనాలు. ఇది మనం ఇవాళ నేర్చుకోబోయే వాక్య భాగం. వాస్తవానికి పౌలు గారు కొలస్సీయులకు పత్రిక రాయడం జరిగింది. కొలస్సీ అంటే అదొక పట్టణం. కొలస్సీ అంటే మనకి ఇది ఏదో అనుకోవద్దు. కొలస్సీ అంటే అదొక పట్టణం, ఊరు పేరు. ఆ ఊరిలో ఉన్న జనాంగాన్ని కొలస్సీలో ఉన్న జనాంగం అంటారు. అయితే కొలస్సీ అనే పట్టణంలో క్రీస్తు సంఘం ఉంది. ఆ సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు పత్రిక రాసి వాళ్ళ సంఘానికి పంపడం జరిగింది. పౌలు గారు ఈ పత్రిక ఎవరు రాశారంటే, మొదటి అధ్యాయం మొదటి చదువుకుంటే కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు పదం ఉంటుంది. కాబట్టి కొలస్సీలో ఉన్న క్రీస్తు సంఘానికి, కొలస్సీలో ఉన్న పరిశుద్ధులకు పౌలు గారు ఉత్తరం రాసి ఇవ్వడం జరిగింది. ప్రాముఖ్యంగా కొలస్సీలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఏంటి ఆ సమస్యలు అంటే, కొలస్సీ సంఘంలో కొంతమంది వచ్చి జ్ఞానతత్వవాదులు అనే గుంపు బయలుదేరి సంఘంలో ప్రవేశించి వాళ్ళు లౌకిక జ్ఞానాన్ని సంఘంలో ప్రవేశపెట్టడం జరిగింది బోధ ద్వారా. ఆ బోధన ఖండిస్తూ పౌలు గారు మనం చదువుకుంటే మొదటి అధ్యాయంలో కొన్ని మాటలు ఉంటాయి, మనం అవన్నీ చదువుకోబోం. తర్వాత మళ్ళీ రెండో మాట ఏంటంటే, కొలస్సీలో ఉన్న సంఘస్థులు మళ్ళీ వారు మునుపటి జీవితాన్ని కొనసాగించడం మనం అబ్జర్వ్ చేశారు పౌలు గారు. కాబట్టి క్రైస్తవులుగా మీరు ఎలా జీవించాలో, మీరు ఏ విధంగా ఉండాలో, మీ నడవడిక ఎలా ఉండాలో, మీ ప్రవర్తన ఎలా ఉండాలో అని వాళ్ళ గురించి చెబుతూ రాసిన మాటలు మనం కొలస్సీ పత్రికలో ఉంటాయి. ఇప్పుడు మనం కొలస్సీ రాసిన పత్రిక మనం 3వ అధ్యాయం ధ్యానిద్దాం. అన్ని అధ్యాయులు మనం చదువుకోం కానీ కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం 14 వరకు మనం కొన్ని వచనాలు ఆలోచిద్దాం. ప్రాముఖ్యంగా ఈ వచనాల్లో మనకి ఏమవుతుందంటే, నూతన స్వభావము అనే గురించి ఆలోచిస్తాం. మనము అలవర్చుకోవలసిన లక్షణాలు ఆలోచిస్తాం. మనము విడిచిపెట్టవలసిన దుర్గుణాల గురించి ఆలోచిస్తాం. మన జీవితంలో ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎటువంటి లక్షణాలు విడిచిపెట్టాలో, చెడ్డ లక్షణాలు, అవన్నీ కూడా మనం ఆలోచిస్తాం. మనం మొదటి వరకు చదువుకుందాం. కొలస్సీ 3:1 చదువుకుంటే, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే పైన వారిని వెలుపడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అయితే మొదటగా పౌలు గారు సంఘానికి రాస్తూ ఏమన్నారంటే, మీరు అంటే ఎవరు? కొలస్సీలో ఉన్న క్రైస్తవులు. మీరు క్రీస్తుతో కూడా లేకపోయినవారు అనే పదప్రయోగం రాయడం జరిగింది. క్రీస్తుతో కూడా లేకపోయిన అర్థం ఏంటి? క్రీస్తు కూడా లేకపోయిన అర్థం ఏంటి? అది బాప్తిస్మంలో ఆత్మీయంగా జరిగే ప్రక్రియ. బాప్తిస్మంలో మనం ఏమవుతాం? క్రీస్తుతో పనకబెట్టబడతాం, క్రీస్తులో మనం లెగుస్తాం. ఈ మాట ఎక్కడ ఉందంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 5 చదువుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి చదువుకుందాం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేకపోయినో అలాగే మనము నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము
బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితేమే. ఎవరితో పాతి పెట్టబడడం మనందరూ కూడా? క్రీస్తు. ఎప్పుడు చెప్పే సందర్భం అది? బాప్తిస్మం జరిగే ప్రక్రియ. బాప్తిస్మంలో ఏం జరుగుతుందని పిల్లరా? బాప్తిస్మంలో మనందరం కూడా ఆత్మీయంగా క్రీస్తు వల్లే, క్రీస్తుతో కూడా మనం పాతి పెట్టబడతాం. క్రీస్తు ఏ విధంగా పునరుద్ధరణ చెందిన ఆ విధంగా మనం బయటికి లభిస్తాం. ఎందుకంటే ఆత్మీయంగా జరిగే ప్రక్రియ. కాబట్టి పౌలు ఏమన్నారంటే, మీరు క్రీస్తు కూడా లేకపోయిన వారైతే, అంటే మీరు బాప్తిస్మం పొంది మీరు నూతన జీవనం నడుచుకున్న వారు అన్న మనసు కలిగి ఉంటే మీరు ఏం చేయాలట? పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పౌలుగా చెప్పిన మాట అంటే పిల్లరా, మీరు ఎప్పుడైతే బాప్తిస్మం పొంది లేచారో అప్పటి నుంచి వాళ్ళకి దృష్టి అంటే ఎలా నిలపాలంటే పైన ఉన్న వాటిని వెలుగుడి అన్నారు. అక్కడ రెండు మాటలు ఉన్నాయి, పైన కిందన. కింద అంటే భూ సంబంధమైన అర్థం, పైన అంటే పరలోక సంబంధమైన అర్థం. మనం ఇదే మాటని మరొక రకంగా ఫిలిప్పీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 18-19 చదువుకుంటే, అది కూడా పౌలు గారు రాస్తూ, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు, వీరేం గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడున్న ఏడ్చి చెప్తున్నాను. నాశనమే వారంతా 19 వచ్చినామో, వారి కొడుకే వారి దేవుడు, వారు తాము సిగ్గు పడవలసిన సంగతులు ఏందో అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఏందో మనస్సు నిలుచుకుని ఉన్నారు. పదం వాడేది అక్కడ. ఇక్కడ రెండు సంగతులు ఉన్నాయండి. భూ సంబంధమైనవి ఒకటైతే, రెండవది ఏంటి? పరలోక సంబంధమైనది. పరలోక సంబంధమైనది ఎక్కడ ఉందట? పైన ఉందట. భూ సంబంధమైనది ఎక్కడ ఉందట? క్రింద ఉందట. పౌలు ఏం చెప్తున్నారంటే, మీరు క్రీస్తుతో కూడా లేకపోయిన వారైతే అంటే అర్థం ఏంటంటే, మీరు బాప్తిస్మం పొంది మీరు ఎప్పుడైతే క్రైస్తవ లేదు అప్పటి నుంచి కూడా మీరు దేని వెతకాల గ్రంథం ఆయన చెప్తున్నాడైనా పైన వాటిని మీరు వెతుకుడి అన్నారా? వెతకాలి. దేని వెతకాలి? మనం పరలోక రాజ్య సంగతులు వెతకాలి. పైన ఎవరు ఉన్నారు? పరలోకం ఎవరు ఉన్నారండి? తండ్రినే దేవుడు ఉన్నారు. పరలోకలు ఇంకా ఉన్నారు? యేసు ఉన్నారు. ఇంకా ఉన్నారు? పరిశుద్ధాత్ముడు పరలోకం ఇప్పుడు లేడు. పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉన్నాడు ఇప్పుడు మనతో పాటు. పరలోకంలో తండ్రినే దేవుడు ఉన్నాడు. పరలోకంలో యేసుక్రీస్తు వారు ఉన్నారు. అంటే మనం ఏం వెతకాలి? ఇప్పుడు దేవుణ్ణి వెతకాలి. వాళ్ళ స్వభావం అర్థం చేసుకోవాలి. పరలోక రాజ్య సంగతి మనం ఆలోచించాలి. కాబట్టి మీరు పైన వాటిని వెతుకుడి. ఇంకా మనం చదువుకుంటే ఇంకేమంటానంటే, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. యేసు భూమి మీదకి వచ్చాడు, శిలువమన్న పొందారు, పునరుద్ధరణ చెందిన ఆయన ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళీ పరలోకం వెళ్ళాడు. ఆ మాట మనకు ఉంది కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 చదువుకుంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22 చదువుకుందాం. ఆయన ఎవరు కదా? యేసుక్రీస్తు. ఆయన పరలోకం ఎప్పుడు చెప్పే సంగతి అంటే పునరుద్ధరణ తర్వాత ఆయన పరలోకం వెళ్ళి దూతల మీదనో అధికారుల మీదనో శక్తుల మీదనో అధికారం పొందిన వాడే దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. తండ్రిని దేవుడు కుడి పార్శ్వమున ఎవరు ఉన్నారట? యేసుక్రీస్తు వారు ఉన్నారు పరలోకంలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు పరలోకంలో తండ్రిని దేవుడు కుడి పార్శ్వమున ఉండి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. అయితే పౌలు గారు ఏమన్నారు? ఇక్కడ మనం చదువుకున్న 3వ అధ్యాయం వెళ్ళిపోతాం. కొలసి పత్రిక 3వ అధ్యాయం వెళ్ళిపోతే అక్కడ దేవుని కుడి పార్శ్వమున క్రీస్తు కూర్చుని ఉన్నాడు. రెండో మాట చదువుకుందాం. పైన వాటి మీదనే కానీ భూ సంబంధ వాటి మీద మీరు మనస్సు పెట్టుకొనకూడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నదని గ్రంథం పేర్కొంటుంది. దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? పైన ఉన్న వాటి మీదనే కానీ అంత అర్థం ఏంటండి? మరొకసారి గుర్తు చేస్తున్నాడు. పైన ఏమున్నాయట? పైన
పైన ఎవరు ఉన్నాడు? పైన దేవుడు ఉన్నాడు, పైన పరలోక రాజ్యం ఉంది, పైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. మీరు వాటి మీదనే మీ దృష్టి ఉంచండి, వాటి మీద మీ మనసు పెట్టండి, వాటి మీద మీ ధ్యానం ఉంచండి అని అక్కడ పౌలు గారు ఎవరిని హెచ్చరిస్తున్నారు? కొలస సంఘంలో ఉన్న సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే మీరు మృతి పొందితరే అంటే అర్థం ఏంటి అంటే భౌతికంగా చనిపోలేదు, మీరు సిలువలో పాతిపెట్టబడ్డారు, మీరు బాప్తిస్మంలో యేసుక్రీస్తుతో పాతిపెట్టబడ్డారు. కాబట్టి ఇప్పుడు మీ జీవం ఎక్కడ ఉందట? ఇప్పుడు మీ జీవం ఎవరితో ఉందట? క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. దేవుడు మనకి నిత్య జీవము దయచేస్తానని చెప్పాడు. ఆ నిత్య జీవం ఎవరి దగ్గర ఉందట? యేసు దగ్గర ఉంది నిత్య జీవము. ఇప్పుడు ఒక వ్యక్తి నాకు నిత్య జీవం కావాలంటే ఆ వ్యక్తి ఎవరి దగ్గర రావాలి? పోతున్నారా? యేసు దగ్గర రావాలి. ఎందుకు యేసు ఏమన్నారు? నేనే మార్గము సత్యమును జీవమును నేనే అని యేసుతో చెప్పాడు. కాబట్టి ఒక వ్యక్తికి నిత్య జీవం కావాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా ఎవరి దగ్గర రావాలి? యేసు దగ్గర రావాలి. ఇప్పుడు ఒక ధనవంతుని ఎవరు ఒకసారి యేసు ఉన్న కాలంలో ఆయన వచ్చి ప్రభువా నిత్య జీవం వాసన నేను ఏం చేయలేదు. అప్పుడు యేసు ఏం చెప్పారండి? దేవుడి నామములో పాటిస్తున్నావు అంటే పాటిస్తున్నాను అన్నాడు, బాగాలేనట్టు చేస్తున్నాను అన్నాడు. కాబట్టి యేసు ఇంకేం చెప్పారు? దేవుని ఆజ్ఞలు పాటిస్తేనే సరిపోతే ఇంకేమో ఉన్నాయా? ఇంకేముంది? యేసు ఉన్నాడు అక్కడ, నీవు నన్ను వెంబడించు అన్నాడు ఆ వ్యక్తితో. ఎవరు తీసుకొస్తారు? నీవు నన్ను వెంబడించు అన్నాడు. నీకున్న ఆస్తిని అమ్మేసి నీవు నన్ను వెంబడించు అనగానే ఆ వ్యక్తి ధనవంతుని ఆ యవ్వనుడు అధికారి ఆ వ్యక్తి ఏం చేశాడంటే నిత్యం కావాలంటే నా ధనం అమ్మేలా, నాకున్న ఆస్తిని అమ్మేలా అని బాధపడి నిత్యం వద్దనుకొని వెళ్ళిపోయాడు. అంటే మనం ఆలోచిస్తే నిత్యం ఎవరి దగ్గర ఉందట? యేసుకు దగ్గర నిత్యజీవం ఉంది. ఒక వ్యక్తికి నిత్యజీవం కావాలంటే ఆ వ్యక్తి ఎవరిని వెంబడించాలి? యేసుక్రీస్తుని వెంబడించాలి. కాబట్టి పౌలు గారు ఏమన్నారంటే ఇక్కడ వేళనే మేము మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుడి యందు దాచబడి ఉంది. బాప్తిస్మంలో మనందరం మనం అందరూ ఏమవుతుందంటే మృతి పొందాం, చనిపోయాం. బాప్తిస్మం ఆత్మీయంగా చనిపోతాం. చనిపోయిన తర్వాత ఇప్పుడు తిరిగి లేచినప్పుడు మనం ఏం సంపాదించుకోవాలి? జీవాన్ని సంపాదించుకోవాలి. ఇప్పుడు ఆ జీవం ఎక్కడ ఉంది? పరలోకంలో దేవుని యందు దాచబడి ఉంది. బాప్తిస్మం పొందిన వెంటనే మనం జీవాన్ని స్వతంత్రించుకోము. బాప్తిస్మం పొందిన వెంటనే మనం ఏం స్వతంత్రించుకోము? జీవాన్ని మనం వెంటనే స్వతంత్రించుకోము. ఎప్పుడు స్వతంత్రించుకుంటాం జీవాన్ని మనము? దాని గురించి వెతికినప్పుడు, దాని గురించి మనం పాటుపడినప్పుడు, బాప్తిస్మం పొందిన తర్వాత మనం దేవుళ్ళు నడిచినప్పుడు అప్పుడు మనం ఏం స్వతంత్రించుకుంటాం? జీవాన్ని స్వతంత్రించుకుంటాం. ఈ స్వతంత్రించుకున్న ప్రాసెస్లో ఎన్నో పోరాటాలు జరుగుతాయి, ఎన్నో యుద్ధాలు జరుగుతాయి. ఎంతమందిని ఫేస్ చేయాలి, మనం ఎంతమందితో మనం సాతానుతో యుద్ధం చేయాలి. అందుకే పౌలు గారు ఏమంటారు? మంచి పోరాటము పోరాడిద్దని కొరకు కనముట్టించింది. నా కొరకు ఏముందట అక్కడ అంటాడు ఆయన? జీవ కిరీటము ఉందన్నాడు. ఎప్పుడున్నా మాట పోరాడిన తర్వాత నాకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు తప్ప నాకు పోరాటం లేకుండా నాకేం రాలేదని వాళ్ళకి ఎక్కడ చెప్పలేదు. కాబట్టి బాప్తిస్మం పొందినప్పుడు దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటి వాగ్దానం అంటే నేను మీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు ఒక వాగ్దానం చేశాడా లేదా? ఆ వాగ్దానం ఎవరెవరికి? క్రైస్తవులందరికీ వర్తించే మాట. మొదటి యోహాను రాసిన పత్రిక మనం 2వ అధ్యాయం చదువుకుంటే ఆ మాట గురించి ఉంటుంది. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 25 చదువుకుంటే నిత్య జీవము అనుగ్రహించున్నది ఆయనే, తానే మనకు చేసిన వాగ్దానం. దేవుడు క్రైస్తవులకు చేసిన వాగ్దానం ఏంటంటే నిత్య జీవము అనుగ్రహిస్తున్న దేవుడు మనకు వాగ్దానం చేశాడు. కాబట్టి ఆ జీవము ప్రజెంట్ క్రీస్తు దగ్గర ఉండాలి. మన బాప్తిస్మం పొందినప్పుడు మనం ఏమవుతాం? వెంటనే సంపాదించుకోం, కానీ బాప్తిస్మం తర్వాత ఆ జీవము క్రీస్తు దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత ఆ జీవక్రీటను సంపాదించాలంటే మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని ఆ వెలుగులో మనం అందరం నడవాలి. ప్రకటనలో ఇదే మాట ప్రభువు ఏమంటారంటే స్మరణ సంఘానికి ఒక లేఖ రాసినప్పుడు 2వ అధ్యాయము 10వ చదువుడు ఏమంటుందంటే మరణము వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు
జీవ కిరీటం ఇచ్చేదని అంటాడు యేసుక్రీస్తు వారు. అంటే బాప్తిసం తర్వాత మన చివరి పనులు ఉన్నాయా లేవా? ఉన్నాయి. చాలామంది అంటే మత్స్యాడు బోధ ఎలా ఉంటుంది ప్రపంచంలో, మీరందరూ బాప్తిసం పొందండి, బాప్తిసం పొందితే మీకు రక్షణ వచ్చినట్టే, మీకు జీవం వచ్చినట్టు అంటారు, కానీ దేవుని గ్రంథం ఆ విధంగా చెప్పడం లేదు. బాప్తిసం పొందిన తర్వాత కూడా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. బాప్తిసం పొందిన మన జీవం మనం స్వతంత్రించుకోవాలి. వెంటనే బాప్తిసం తర్వాత మనం ప్రభువుని వెంబడించాలి, ప్రభు ఆజ్ఞలు పాటించాలి. ఆ విధంగా ప్రభువులు ఎవరైతే నడుస్తారో వారు మాత్రమే జీవం కట్టిస్తున్న గ్రంథం మనకు స్పష్టంగా సరివస్తుందని వాక్యం చెప్తుంది. మళ్ళీ కొలసీ పత్రిక వెళ్ళిపోతే 3:4 చదువుకుంటే, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. మనకు జీవమై ఉన్న క్రీస్తు వారిని, క్రీస్తు ప్రభువాన్ని పౌలు గారు ఏమన్నారంటే, మనకు జీవమై ఉన్న జీవము. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం, శరీరము ఆత్మ 2 భాగాలు నిర్మితమైతే శరీరానికి మూలం ఏంటంటే ప్రాణము, ప్రాణానికి ఆధారం ఏంటి? రక్తము. అది శరీరానికి సంబంధిస్తే ఆత్మకు మూలం ఎవరు? ఆత్మకు మూలము జీవము, జీవానికి మూలం ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు ఆ జీవాన్ని యేసుక్రీస్తు వారికి అప్పచెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో క్రీస్తు వారికి, ఆయన క్రీస్తు వారు అందరూ కూడా జీవకిరీటం దయచేస్తారు. కాబట్టి ఇక్కడ ఏమన్నారంటే, మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు కూడా ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుదురు. అంటే మనం సంపూర్ణ జీవాన్ని ఎప్పుడు మనం అనుభవిస్తామంటే, మనం చనిపోయి పునరుద్ధరణలో మనం అనుభవిస్తాం తప్ప, అది సంపూర్ణ జీవం మనం పొందినట్టు తప్ప, బాప్తిసం పొందిన వెంటనే మనం సంపూర్ణ జీవాన్ని మనం ఎవరో కూడా పొందుతాం. కాబట్టి మనకు విషయం ఏమర్థమైందంటే, బాప్తిసం తర్వాత కూడా మనం చేయవలసిన పనులు ఉన్నాయి. బాప్తిసం పొందిన వెంటనే ఎవరు కూడా రక్షణ సంపూర్ణంగా వచ్చింది ఎవరు అనకూడదు, చెప్పకూడదు. బాప్తిసం తర్వాత మనం చేయవలసిన క్రియలు ఉన్నాయి. ఏంటో క్రియలు అంటే, మొదటిగా ఏంటంటే, బాప్తిసం తర్వాత మన యొక్క స్వభావం మార్చుకోవాలి. ఏం మార్చుకోవాలండి? మనం స్వభావం మార్చుకోవాలి. స్వభావం అంటే అర్థం ఏంటి? స్వభావం అంటే అర్థం ఏంటండి? స్వభావం ఇంగ్లీష్లో నేచర్ అన్నారండి. స్వభావము, ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని నమ్ముకుని బాప్తిసం పొందుతాడో, ఆ బాప్తిసం ప్రథమంగా ఏం జరగాలంటే మార్పును అందాలి, మారు మనసును అందాలి. మారు మనసు ఉన్న తర్వాత ఆ వ్యక్తి ఏం అవ్వాలంటే తన యొక్క స్వభావం మార్చుకోవాలి. స్వభావం అంటే అర్థం ఏంటంటే, మనిషిలో ఉండే సహజమైన అంతర్గత స్వరూపాన్ని స్వభావం అన్నారు. మనిషిలో ఉండే అంతర్గతమైన స్వరూపం అనే స్వభావం అన్నారు. స్వభావం అంటే ఆయన ఒక నేచర్. ఉదాహరణకి జంతువులు ఉన్నాయి. జంతువుల్లో క్రూర జంతువులు ఉన్నాయి, మరికొన్ని సాధు జంతువులు ఉన్నాయి. క్రూర అంటే అర్థం ఏంటి? క్రూర స్వభావం గల జంతువులు అంటే అర్థం ఏంటి? అవి దాడి చేసే స్వభావం గల జంతువులు. సాధు జంతువులు అంటే అర్థం ఏంటి? సాత్వికమైన జంతువులు, అది హాని చేయని జంతువులు. ఇప్పుడు సింహం ఒక ఆవులో మెలగలదా? ఒక ఆవు సింహాల్లో ప్రవర్తించగలదా? ఎందుకు ప్రవర్తించలేదంటే, సింహం ఉన్న స్వభావం వేరు, ఆవు ఉన్న స్వభావం వేరు. ప్రతి ఒక్కదానికి ఏముంటుందట? స్వభావం ఉంటుంది, నేచర్ ఉంటుంది. మనిషి కూడా స్వభావం ఉంటుందా లేదా? అంతర్గతంగా మన అందరిలో స్వభావం ఉంది, నేచర్ ఉంది. దేవుడు కూడా ఏముందట? దేవుడికి ఒక స్వభావం ఉంది, దాన్ని దేవ స్వభావం అన్నారు, లేదా దేవుడి స్వభావం అన్నారు. దేవుడికి కొన్ని నేచర్ ఉంది, దేవుడికి ఒక స్వభావం ఉంది, దేవుడికి ఒక తత్వం ఉంది. దేవుడి గ్రంథం ఏం సెలవుస్తుందంటే, ఎవరైతే బాప్తిసం పొందుతారో మన స్వభావాలు కూడా ఎలా మారిపోవాలట? దేవుడి స్వభావాలుగా మన అందరం స్వభావం మారిపోవాలట. మీకు పాయింట్ అర్థమవుతుందండి? బాప్తిసం పొందిన తర్వాత మనం చేయవలసిన ప్రథమైన కార్యం ఏంటంటే, మనలో ఉన్న స్వభావాన్ని మనం మార్చుకొని మన స్వభావం ఏ విధంగా మారిపోవాలంటే దేవుడి స్వభావంగా మారిపోవాలట. ఆ దేవుడి స్వభావం మారడం వల్ల మనం చేయవలసింది ఏంటంటే, మనం తరగతిని ఆలోచిస్తాం. కొలస్సీ రాసిన పత్రిక మనం ఇప్పుడు 3:5 చదువుకుందాం. కొలస్సీ పత్రిక 3:5 చదువుదాం.
దయచేసి ఎవరో చదవం. కావున భూమి మీదనున్న అనగా దురాశను ధనాపేక్షను చంపివేయడి, వాటి వలన వచ్చును. అయితే దేవుని వాక్యం మనకి ఏం సెలవుస్తుందంటే, కొలస్సీ రాసిన పత్రిక 3:5 చదువుకుంటే అక్కడ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగిందండి. దాంట్లో 5 పదాలు ఉన్నాయి. ఈ 5 పదాలు కూడా దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను, అవయవం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ చెయ్యి అనేది నాలో ఉన్న అవయవం, నా కాలు, నా శరీరంలో ఉన్న అవయవం. అదేవిధంగా దేని వాక్యం ఏం చెప్తుందంటే, కొన్ని లక్షణాలు మీలో ఉన్నాయి, అపవిత్ర లక్షణాలు మీలో ఒక అవయవంగా మీలో మీ శరీరంలో ఉన్నాయి. మీరు ఏం చేయాలి? వాటిని చంపివేయడి అన్నారండి. ఏం చేయాలి? దాన్ని చంపివేయడం అంటే అర్థం ఏంటండి? చంపివేయడం అంటే అర్థం ఏంటండి? చంపివేయడం అంటే సంపూర్తిగా నిర్మూలించడం అర్థం వస్తుంది గ్రీక్ భాషలో. అర్థమవుతుందండి? క్రైస్తవులైన తర్వాత మనలో ఉన్న కొన్ని లక్షణాలు సంపూర్తిగా నిర్మూలించబడాలి. అది ఏమాత్రం కూడా ఒక బాడీలో, ఒక వ్యక్తిలో ఉండకూడదని గ్రంథం చెప్తుంది. ఏంటి లక్షణాలు మనం ఆలోచిస్తే, ఒకటి చదవాలంటే మొదటికేంటండి? జారత్వము. తర్వాత ఏంటండి? అపవిత్రత. తర్వాత కామాతురత, దురాశ. విగ్రహార్థం కాదు, అది బాగా పూర్తి చదవలేదు. విగ్రహార్థమైన ధనాపేక్ష. అంతేనా? ఇంకా ఉన్నాయండి. విగ్రహార్థమైన ధనాపేక్షను ఏం చెప్పినాడు పౌలు గారు? చంపివేయమని చెప్పాడు. చంపివేయడి. ఒక వ్యక్తి క్రైస్తవులైన తర్వాత వెంటనే ఆ వ్యక్తి చేయవలసిన పనులు ఏంటంటే, దేవుడు ఒక 5 లిస్టులు ఇచ్చి ఒక 5 పాయింట్లు చెప్పి, ఈ 5 కూడా మీ జీవితంలో ఏం చేయమని చెప్పాడు? చంపేయమన్నాడు. ఇప్పుడు ఒక 2 వ్యక్తులు ఉన్నారు, ఎక్స్ వై అనే 2 వ్యక్తులు ఉన్నారు. ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తి చంపేసాడు అనుకోండి. చంపేస్తే ఇంకెప్పుడైనా కనబడతారా వ్యక్తి భూమి మీద? ఎప్పుడైనా కనబడతారా? కనబడ్డు. చంపేస్తే ఇంకా వ్యక్తి శాస్త్రంగా ఏ వ్యక్తికి కనబడడు. అంటే ఇక్కడ చంపడం అనే మాట ఎలా అర్థం చేసుకుంటే, దానికి సంపూర్తిగా మనం ఏం చేయాలట? నిర్మూలన చేయాలి. మన జీవితంలో ఏనాడు కూడా అది ఇంకా మన రోజులు మనం వెళ్ళకూడదు. ఇది వీటిని చంపకపోతే, ఈ లక్షణాల్లో మన జీవితాలు చంపకపోతే ఏమవుతాయట? ఏమవుతాయి? ఇవి మనం చంపేస్తాయి. అర్థమవుతుంది చెప్తున్న మాటలు. ఇప్పుడు మన ఇంట్లో మనకున్న రూమ్లో ఒక పాము వచ్చింది అనుకోండి, ఒక నాగు పాము వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? పర్లేదండి, పాము ఎప్పుడు వస్తూ వెళ్ళిపోతుంది, మమ్మల్ని చేద్దామని ఉంచుతాం. మనం ఏం చేస్తామని? చంపది ఏమవుద్ది? అది మనం చంపేస్తుందా? చంపదే కదా. దేనికి ఏం వస్తుందంటే, ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇది చాలా భయంకరమైన లక్షణాలు అట. వీటిని చంపకపోతే మనల్ని ఆత్మీయంగా చంపేస్తారు. ఆ లక్షణాలు ఆత్మీయంగా మనం చంపి నరకానికి తీసుకెళ్ళగల శక్తి దీనికి ఉందట. ఈ 5కి దుర్గుణాలు ఉందట. మనల్ని ఆత్మీయంగా చంపేస్తాయండి వీటిని. కాబట్టి ఇది మనం ఆలోచించాలి. ఏంటి మరి ఎంత భయంకర లక్షణం దేవుడు చెప్పినప్పుడు వాళ్ళకి మనం ఆలోచించాలి. జాగ్రత్త అంటే అర్థం ఏంటండి? జాగ్రత్త అంటే దాన్ని ఎలాగా అభివర్ణించారంటే, గ్రీక్ భాషలో సమస్త విధములైన అవినీతితో కూడిన లైంగిక చర్యలు అని అర్థం వస్తుందా? సమస్త విధములైన అవినీతితో కూడిన
లైంగిక చర్యలు నేను రాయని మీరు అయితే రాసుకోండి. జారత్వము. దేవుడు పురుషుడైనా స్త్రీ అయినా ప్రతి మనిషిలో కూడా దేవుడు ఏం పెట్టాడు? సహజ లైంగిక కోరికలు ప్రతి మానవుడు దేవుడు పెట్టాడు. ఆ కోరికలు మనం ఎలాగా తీర్చుకోవాలంటే దేవుడు నియమించిన నియమాగం చొప్పున మనం ఆ కోరికలు మనము తీర్చుకోవాలి. దేవుడు పెట్టిన రూల్ ఏంటంటే, ఒక మనిషి ఒక స్త్రీకి పురుషుడు రూల్ ఏంటంటే, ఇరువురు వివాహ బంధం ద్వారా మాత్రమే తమ యొక్క వాంఛలు కానీ కోరికలు కానీ ఆ వ్యక్తి తీర్చుకోవాలి. అది ఎవరు పెట్టిన రూలు? దేవుడు పెట్టిన రూల్. ఈ రూల్ని బ్రేక్ చేసి ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త కింద వస్తారు. అంటే మీకు ఇంకా విడిగా చెప్పాలంటే, పెళ్ళి ఒక పెళ్ళి కాకముందు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ చేసే లైంగిక సంబంధాన్ని నడిపే లైంగిక సంబంధం ఏమన్నారు? జాగ్రత్తం అన్నారు. వ్యభిచారం అంటే పెళ్ళి అయిన తర్వాత కూడా ఒక స్త్రీ మరొక వ్యక్తితో కానీ లేకపోతే ఒక వ్యక్తి మరొక స్త్రీతో కానీ పెట్టుకున్న వివాహిత సంబంధం ఏమన్నారంటే వ్యభిచారం అన్నారు. వ్యభిచారము జాగ్రత్తము రెండు ఒకే కోవలోకి వస్తుందండి. జాగ్రత్తలకు మనం ఇంకా ఆలోచిస్తే కొన్ని రకాల లిస్టులు ఉన్నాయి. దాని ఏంటంటే మొదటగా దీంట్లో పోర్నోగ్రఫీ ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవి తప్పేం కాదండి. ప్రతి వచనము ప్రతి మాట ప్రతి ఒక్కరు నేర్చుకోవాలండి, లేదా మాకు తెలియదు, సత్యం అర్థం అవ్వదు. పోర్నోగ్రఫీ కానీ ఈ కాలంలో హోమోసెక్సువల్స్ కానీ పోర్నోగ్రఫీ చూడడం కానీ, తర్వాత లెస్బినిజం కానీ ఇలాగా కొన్ని భయంకర కార్యాలు లోకంలో ఉన్నాయి. లైంగిక క్రియలు చాలామంది అంటే ఇప్పుడున్న లోకంలో ఎంత భయంకరంగా ఉందంటే, మగవాళ్ళతో తప్పుడు పనులు చేయడం, ఆడవాళ్ళతో తప్పుడు పని చేయడం, పెళ్లి కాకముందు అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, పెళ్లి కాకముందు కామవాంఛలు తీర్చుకోవడం, తర్వాత బ్లూ ఫిల్మ్ చూడడం, పోర్నోగ్రఫీ చూడడం, భూత సాహిత్యం చదవడం, భూత కథలు వినడం, భూత కథలు చూడడం, ఈ విధంగా ఒక మనసులో కామ కోరికలు నింపుకోవడాన్ని దాన్ని జాగ్రత్తం అన్నారు. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది ఏంటంటే, మీరు ఏం చేయాలో జాగ్రత్తని చంపేమన్నాడు దేవుడు, విడిచిపెట్టడం లేదు. కింద వచనాల్లో విసర్జించిన పదం వాడాడు. అది కోపము వాటిని విసర్జించమన్నారు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, జాగ్రత్త ఏం చేయమని చెప్పాడు? చంపేమన్నాడు మూతిగా. పెళ్లి కాకముందు ఎవరు కూడా తప్పుడు పనులు చేయకూడదు. పెళ్లి తర్వాత ఎవరు కూడా తప్పుడు పనులు చేయకూడదు. దేవుడు పెంచే రూల్ ఏంటంటే, దేవుడు ఒక చట్టం పెట్టి చట్టం వివాహంలో బంధం పెట్టాడు. వివాహంలో మాత్రమే ఇరువురు స్త్రీ పురుషులు తమ యొక్క కోరికలు తీర్చుకోవాలి. వివాహ బంధం దాటి ఎవరైతే అక్రమ సంబంధాలు పెట్టుకుంటారో దాని జాగ్రత్తగానే వ్యభిచారం దేవుని గమనం సెలవుస్తుంది. అటువంటి చేసే వ్యక్తులు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దేవుని రాజ్యానికి వారసులు కావాలని చెప్పడం జరుగుతుంది. దేవుని రాజ్యానికి వారసులు కాదు అంటే కళ్ళ రాజ్యానికి వీళ్ళ అర్హత లేదని గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. మొదటి కొరింథీ పత్రిక 5:11 చదువుకుంటే, మొదటి కొరింథీ పత్రిక 5:11 చదువుదాం. మొదటి కొరింథీ 5:11 చదవండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనానో జారుడు కానీ లోబి కానీ
నా నా అటు బయట సాయంత్రం చేయకూడదండి. మీకు చెప్పుదాయిచున్నాను. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, సహోదరుడు అనబడేవాడు అటు సంఘంలో ఉన్న క్రైస్తవులు ఎవరైతే మళ్ళీ ఇటువంటి పాపములు జరిగిస్తారో, జాగ్రత్తలు కానీ యుద్ధాలు జరిగిస్తారో, వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం ఏం చదివిస్తున్నారు, వారిని మీరు చర్చిలో రానివద్దు అని గ్రంథం స్పష్టంగా చెప్తుందండి. వారిని వెలేసేరట సంఘం నుంచి. ఎందుకంటే వీరందరూ కూడా దేవుని రాజ్యానికి అర్హత లేదు. మొదటి కొరింథీ పత్రిక 6:9 చదువుకుంటే, అన్యాయస్తులు దేవుని రాజ్యం వారసుగానే మీకు తెలియదా? మోసపోకటి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడగితనములైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషులైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. దేవుని రాజ్యానికి వారసులు ఇటుపసి కూడా వారు అర్హత లేదని దేవుని వాక్యం మనకి సెలవిస్తున్నాను. అది మొదటి పాయింట్. తర్వాత రెండోది ఏంటంటే అపవిత్రత. అపవిత్రత అపవిత్ర అంటే అర్థం ఏంటంటే అదుపులో లేని లైంగిక కోరికలు అర్థం వస్తుంది. ఇది కూడా దీనికి సంబంధించిందే. అదుపులో లేని లైంగిక వాంఛని అపవిత్రత అన్నారు. అపవిత్రత. గలతీ పత్రిక 5:19 ఒక లిస్ట్ ఉంటుంది. గలతీ పత్రిక 5:19 శరీర కార్యాలు ఉంటాయి. శరీర కార్యాల్లో జాగ్రత్తము, అపవిత్రత పదాలు కూడా అక్కడ కూడా కనబడతాయి మనకి. తర్వాత ఈ అపవిత్ర పదాన్ని ఎలా వాడారంటే, స్వచ్ఛమైన కోరికను పదంతో వాడారు. స్వచ్ఛమైన అంటే నీచమైన కోరికలు, నీచమైన. తర్వాత కామతురత అని పదం వాడారు. కామతురత అంటే ఒక బలమైన చెడ్డ కోరిక అని అర్థం వస్తుందండి. కామతురత అంటే ఒక బలమైన చెడ్డ కోరిక. దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుంటే, మీరు చంపేయమని దేవుని వాక్యం చెప్పిన ఒక 5 పాయింట్లో ఐదిట్లో ఒక 3 పాయింట్లు దీనికి సంబంధించినవేనండి. ఒక 5లో ఒక 3 పాయింట్లు అన్నీ కూడా ఒకదానికి సంబంధించినవే. దానిలో మొదటిది ఏంటి? జాగ్రత్తము. రెండోది ఏంటి? అపవిత్రత. మూడోది ఏంటి? కామతురత. కామతురతని మరొక మాటలు ఎలా వాడారంటే, మొదటి దశలోని పత్రిక 4:5 చదువుకుంటే, మొదటి దశలోని 4:5 చదువుకుంటే, 4:4 చదువుకుందాం. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్ని జనుల వల్లే కామ అభిలాషంది కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వాళ్ళు అది ఎరుగుతుంటే దేవుని చిత్తమున పదం ఉంటుందండి. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా దీని బేసే తిరుగుతుంది, అవునా కదా? ప్రపంచం లోకంలో దేని చుట్టూ బేస్ తిరుగుతుంది? వీటిని బేస్ చేసుకుని తిరుగుతాం. వీటిని బేస్ మీద ఉంది లోకం అంతా కూడా. లోకంలో ఇవన్నీ పాపాలు ఉన్నాయి లేవా? లోకంలో జాగ్రత్తం ఉంది, లోకంలో అపవిత్రత ఉంది, లోకంలో కామతరత ఉంది. వీడు ఒక సినిమా తీసుకోడు, ఎలా తీస్తారు సినిమా? ఆడవాళ్ళు ఎలా చూపిస్తారు? అసభ్యంగా చూపిస్తారు, ఎక్స్పోజింగ్గా చూపిస్తారు. ఎందుకు చూపిస్తారు? అలాగా ఆకర్షించుకోవాలని. దేవుని వాక్యం స్పష్టంగా ఏం సెలవిస్తుందంటే, యేసువారు చెప్పారు, ఒక వ్యక్తి ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే ఆ వ్యక్తి ఏం చేసినట్టు అవుతాడట? వ్యభిచారం చేసినవాడు అవుతాడు. మత్తయి 5:5 ఉంటుందా? కాబట్టి ఈ మూడు కూడా లైంగిక కోరిక కింద వస్తుంది. ఎవరైతే వివాహం బంధం కాకుండా వివాహం ముందు తప్పుడు కార్యాలు చేస్తారో, వివాహం తర్వాత తప్పుడు పనులు చేస్తారు, లైంగిక సంబంధం పెట్టుకుంటారో, వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యం వాళ్ళు ఎప్పుడు కూడా వారసులు కానేరరు. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వాటిని మీరు ఏం చేయమని చెప్పాడు? దేవుడు వాటిని చంపేయమన్నాడు. దేని చంపేయమన్నాడు?
ఇటువంటి చెడ్డ కోరికలు మనసు వస్తే మనం ఏం చేయాలి? చెడ్డ కోరికని చంపే. తప్పు, ఇది మనం చేయకూడదు, దేవుడు చెప్పాడు, ఇది చేస్తే నేను చచ్చిపోతాను, నన్ను ఆత్మని చంపేస్తాని దాన్ని చంపేస్తే ఆ వ్యక్తి బతుకుతారు. వాటిని చంపకుండా తన జీవితంలో కొనసాగించడం కూడా ఇవన్నీ కూడా ఆ వ్యక్తి ఏమవుతాడు? ఆత్మీయంగా పతనమైపోయి ఆత్మీయంగా చనిపోయే వ్యక్తి నరకం వెళ్ళే ప్రమాదం ఉంది. తర్వాత 4వ మాట ఏంటంటే దురాశ. దురాశ దురాశ అంటే అర్థం ఏంటంటే ఒక చెడ్డ కోరిక, ఒక చెడ్డ కార్యం చేయడానికి దాన్ని పొందడానికి మనకున్న బలమైన వాంఛని దురాశ అన్నారండి. దురాశ అంటే ఇది కూడా ఆశించడం, ఆశించడం దురాశ, చెడ్డ కోరిక, అది కూడా కోరికలే. దీనిలోకి ఏం సెలవిస్తుందంటే యాకోబు పత్రిక 1:14-15 చదువుకుంటే, యాకోబు పత్రిక 1:14-15 చదువుకుంటే, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కలపబడిన వాడి శోధించబడును. దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. ఒక వ్యక్తిలో పాపం ముందు జరిగే ప్రక్రియ ఏంటంటే ఆడ ముందు ఆ హృదయంలో ఏం పడుతుందట? దురాశ పడుతుందా. ఒక తలంపు, ఒక చెడ్డ కొరకు పడుతుంది. ఆ చెడ్డ కొరకుని సాతాను ఏం చేస్తారంటే ఇంప్లిమెంట్ చేసి ఆ విధంగా పాపం చేస్తారండి. కాబట్టి దురాశ అంటే ఒక దాన్ని పొందవాలని చేసే ఒక బలమైన కోరికని అంత చెప్తుంది. తర్వాత ఏంటంటే విగ్రహారాధనైనా ధనాపేక్ష. ధనాపేక్ష గురించి ఒక మాట ఏముంటుందంటే 1 తిమోతి పత్రిక 6:10 ఏమని చదువుదాం. 1 తిమోతి 6:10 చదువుకుంటే అక్కడ ఏముందంటే, మొదటి తిమోతి 6:10 చదువుకుందాం. ఎందుకనగా ధనాపేక్ష సమస్త కీడులకు మూలము, దానిని ఆశించి విశ్వాసం తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. ధనాపేక్ష అర్థం ఏంటంటే డబ్బు గురించి, ధనం సంపాదన గురించి వాళ్ళు ఎంతగా తెగిస్తారండి. వాళ్ళు మరికి డబ్బు తప్ప జీవితంలో మరి ఇంక దేనికి చోటెవరు. అది ధనాపేక్ష. నిరంతరం డబ్బు యాతనే, 24 గంటలు డబ్బు యాతనే. డబ్బు ఇలా సంపాదించాలి, ఎన్ని ఆశలు కూరబెట్టుకోవాలి. మరి ఇంకా వాళ్ళకి దేవుని గురించిన యాతన ఉండదు, దేవుని గురించిన ఆలోచన ఉండదు, క్రీస్తుని గురించిన మరి పట్టింపు ఉండదు. కాబట్టి విగ్రహారాధన ధనాపేక్ష అర్థం ఏంటంటే ఆ ధనాపేక్ష ఎలా ఉంటుందంటే ఒక విగ్రహాలను పూజిస్తాడు. ధనాన్ని పూజించే మనుషులు, ధనాన్ని ఆశించి ధనం వరకు పనిచేసే వ్యక్తులు అని గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి దీని మాకు ఏం చెప్తున్నారు పిల్లరా, ఈ 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, మొదటిది ఏంటి? జారత్వము. రెండవది ఏంటంటే అపవిత్రత. మూడవది ఏంటి? 4వది దురాశ. 5వది విగ్రహారాధనైన ధనాపేక్ష. ఇవి 5 కదా దేవుని వాక్యం దేవుడు ఏం చెప్పారంటే వీటిని ఏం చేయమన్నాడు? చంపేమన్నాడు. ఎట్టి పరిస్థితులు కూడా వాటిని మీ జీవితంలో ఉంచొద్దని చెప్పాడు. చంపేమన్నాడు పూర్తిగా. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఈ జాగ్రత్తని ఒక వ్యక్తి చంపేసాడు అనుకుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? పరిశుద్ధంగా ఉంటాడు. పెళ్ళికి ముందు ఎవరు కూడా తప్పుడు పనులు చేయరు, స్త్రీ అయినా పురుషుడైనా. పెళ్ళిన తర్వాత కూడా తప్పుడు పనులు చేయరు. అభ్యుద్ధత కలిగిన వ్యక్తులు ఇది దాన్ని చంపేసాడు అనుకోండి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? తన చూపులు సక్రమంగా ఉంటాయి, తప్పుడు వీడియోలు చూడడు, లేదా తప్పుడు ఇటువంటి అశ్లీలంగా వీడియోస్ ఆ వ్యక్తి వెళ్ళడం. తర్వాత కామతో లేదనుకోండి, ఆ వ్యక్తి ఎలా చూస్తాడు? ప్రతి ఒక్కటి సహోదర భావంతో చూస్తాడు. అవునా కాదండి? అందరినీ చెల్లిగా అక్కకొని పరిగణిస్తాడు. స్త్రీ అయితే తన సహోదరుగా పరిగణిస్తాడు. దురాశ ఉందనుకోండి, దురాశ చంపితే ఏమవుద్ది? ఉన్నదాంతో సంతృప్తి పొందుతాడు. ఎంత ఉంటే అంతే ఆనందిస్తాడు. ఎక్కువ కావాలి, అవి కావాలి, ఇవి కావాలని కోరిక లేకపోతే అది లేకుండా ప్రశాంతంగా బతుకుతాడు. తర్వాత ధనాపేక్ష కూడా దేవుని విడిచిపెట్టి మనం ఎంతో చదువుకున్నాం. ఒక యమునుడు బాగా ధనవంతుడు యేసు దగ్గరకు వచ్చి ఏమడిగాడు? నిత్యజీవుని అడిగాడు. యేసు ఏం చెప్పాడు? నీ ధనాన్ని నమ్మి నన్ను వెంబడించి అన్నాడు. ఆ వ్యక్తి ఏం చేశాడు? డబ్బుని విడిచిపెట్టి వచ్చాడా? విడిచిపెట్టకుండా ఉండిపోయాడా? ఎందుకు ఉండిపోయాడంటే ఆ డబ్బు వాడి జీవితంలో విగ్రహంలో కూర్చునిపోయింది మనసులో. ఆడు మనసు ఒప్పలేదు.
డబ్బుని విడిచిపెట్టే మనసు ఒప్పలేదు కాబట్టి అందుకు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే డబ్బుని నమ్ముకోవద్దు, ధనాపేక్ష మీరు దూరం ఉన్న దేవుని వాక్యం స్పష్టంగా సెలవుస్తుంది. కాబట్టి ఈ 5 లక్షలని మీరు చంపిమన్నారండి, వీటిని ఖచ్చితంగా చంపేయాలి క్రైస్తవులు. చంపపోతే అది మనల్ని చంపేస్తాయి లక్షణాలు. ఇంకా మనం చదువుకుంటే వాక్యం కొలసీ పత్రిక 3 చదువుకుంటే 5 చదువుకుందాం మరొకసారి కిందకు వస్తే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. వీటి వలన అంటే వీటి వలన ఇంతకుముందు క్రైస్తవులు కానప్పుడు మనం ఇవన్నీ చేసేవారమేమో, వీటి వల్ల ఏమవుతుందట, దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందట, ఇవన్నీ చేసేవారి మీదకి వస్తుందట దేవుని ఉగ్రత. ఎందుకు వస్తుంది దేవుని ఉగ్రత? అవి దేవుని కార్యములు కావు, దేవునికి సంబంధించింది కాదు, ఎవరి సాధారణ సంబంధ కార్యాలు కాబట్టి దేవుని కోపం వస్తుందని చెప్తుంది. తర్వాత వచనం ఏముందంటే 6వ వచనంలో, పూర్వము వారి మధ్య మీరు జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి అని దేవుని వాక్యం చెప్తున్నాడు. పౌలు గారు ఏమన్నారంటే, పూర్వం అంటే ఎప్పుడు? బాప్తిసం ముందు మీరు ఇవన్నీ చేశారు, మీరు జనాల మీద లోకల్ ఉన్నప్పుడు మీరు ఇవన్నీ జరిగించారు. అయితే 8 చదువుకుంటే 8వ వచనంలో, ఇప్పుడు చదవండి ఎవరో ఒకరు. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము మీ నోట విసర్జించుడి. మొదటి పాయింట్ ఏంటంటే చంపివేయడం ఒక 5 లక్షణాలు చెప్పాడు. రెండో మాట ఏం చెప్పాడంటే విసర్జించమన్నాడు. వాటిలో ఏమున్నాయంటే మొదటగా కోపము, తర్వాత ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, నోట బూతులు. దాన్ని ఏం చెప్పమన్నాడు? విసర్జించమన్నాడు. అంత అర్థం ఏంటండి? విడిచిపెట్టండి. ఇప్పుడు మనం కొన్ని మాటలు ఆలోచిస్తే, కోపం అనే దానికి అర్థం ఏంటంటే, బైబిల్ మీనింగ్ ఏంటంటే కోపం అనే పదానికి ఒకరికి హాని చేసేటట్లు ప్రోత్సహించేది కోపం అంట. అది బైబిల్ టర్మ్. కోపం అంటే అర్థం ఏంటంటే, ఒకరు మనకి ఏమైనా హాని చేస్తే మనం తిరిగి వాళ్ళకి హాని చేయాలని తలపెట్టే తలంపు రావడం కోపం. తర్వాత ఆగ్రహం అంటే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవడం ఆగ్రహం అర్థం వస్తుందండి. తర్వాత దూషణ అంటే అర్థం ఏంటంటే, తిట్టడం అని అర్థం వస్తుంది. బైబిల్ టర్మ్ ఏంటంటే, ఇంకా డీప్కి వెళ్తే, ఒకరి మనస్సును నొప్పించచ్చు, వారి యొక్క పరువు ప్రతిష్టలకు నష్టం కలిగించే మాటలు చెప్పడమో దూషణ అని అర్థం వస్తుంది. అది బైబిల్ టర్మినాలజీ. తర్వాత బూతు మాటలు అంటే అర్థం ఏంటంటే, నోట బూతులు అంటే అసభ్యకరమైన భాషని నోట బూతుల పదం వాడారు. తర్వాత దుష్టత్వం అని పదం ఉంది. దుష్టత్వం అంటే ఇది కూడా ఈ విధంగా అర్థం వస్తుందంటే, అది ఎన్నడూ నీతికి విరోధంగా చేసే పనులు దుష్టత్వం పదం వాడతారు. నీతికి విరోధం జరిగిన క్రియలు దుష్టత్వం పదం వాడతారు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇవన్నీ కూడా మనం ఏం చేయమని చెప్పాడు దేవుని వాక్యం? విసర్జించడం అంటే అర్థం ఏంటంటే విడిచిపెట్టమని చెప్పారంట. కోపము విడిచిపెట్టాలి, ఆగ్రహము విడిచిపెట్టాలి. అంటే పిల్లలు మాకు ఏం అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి బాప్తిసం పొందిన తర్వాత ఈ లక్షణాలు ఆ వ్యక్తిలో ఉంటాయా ఉండవా? ఉండవండి. ఉంటాయి. బాప్తిసం పొందిన తర్వాత స్వభావం మారదు. బాప్తిసం తర్వాత మన స్వభావం మనం ఏం చేయలేము, మనమే మార్చుకోవాలి స్వభావాన్ని. మనం ఎందుకు ఆలోచన? స్వభావం అంటే నేచర్. బాప్తిసం తర్వాత కూడా ఈ లక్షణాలు మనలో సమృద్ధిగా ఉంటాయి. మనం ఏం చేయాలి? వీటిని చంపేయాలి. తర్వాత వీటిని ఏం చేయాలి? విసర్జించాలండి. మనందరికీ ఏదో ఒక లక్షణాలు ఉంటాయండి మన హృదయంలో. ఇవి లేకుండా ఎవరో ఉండరు. నాలో కొన్ని ఉన్నాయి, మీలో కొన్ని ఉంటాయి. క్రైస్తవులు మనం ఏం చేయాలంటే ఇవన్నీ మనం విడిచిపెట్టాలట. అంటే
కోపం తగ్గించుకోవాలి. ఎఫెసీ పత్రికలో కోపం కానీ పాపం చేయడం పదం వాడతారు. కోపం తప్పు కాదని, కోపం తర్వాత అయ్యా పాపం వచ్చేస్తుంది కాబట్టి పాపం చేయకూడదు. ఎందుకంటే కోపం వెంటనే ఏమొస్తుంది? కోపంలో దూషిస్తాం. కోపానికి దోష మాట ఇది దీనికి లింక్ అయి ఉంటుంది. కోపానికి మీ నోట బూతులు లింక్ అయి ఉంటాయి. కాబట్టి కోపం మానేస్తే ఏం మానేసినట్టు? కోపం తగ్గిస్తే ఏమవుతుంది? దోషం తగ్గిపోద్ది, బూతులు మరి రావు. ఈ రెండింటికి మూలం ఏముంటుంది? కోపం. తర్వాత ఆగ్రహము. ఆగ్రహం అంటే ఒక వ్యక్తి మీద పగ తీర్చుకోవడం. వీడు ఒక హృదయంలో అయితే ప్రేమ ఉండాలి, లేకపోతే పగనే ఉండాలి తప్ప ప్రేమ పగ ఇప్పుడు రెండు కూడా ఒక చోట నివసించమని. పగ ఉన్నోడికి వాడి హృదయంలో ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్నోడికి వాడి హృదయంలో పగ ఉండదు. కాబట్టి ఆగ్రహాన్ని దేవుడు ఏం చెప్తుంటే ఆగ్రహాన్ని విడిచిపెట్టమన్నారండి. ఎవరైనా మనకి హాని చేస్తే మనం ఏం చేయలేదు, దాన్ని విడిచిపెట్టే వరకు మనం ఉండాలట. అది మనకు వెంటనే అర్థమవ్వదు. కొంచెం మనం దేవుని వాక్యంలో మనం ప్రాక్టీస్ అవుతూ ఉంటే, దేవునితో మనం సావాసం చేస్తూ ఉంటే ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. మనం ఏం చేయలేట ఆగ్రహాన్ని మనం విడిచిపెట్టాలి, దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి, దోషణ 110 ఇవన్నీ కూడా మనం విడిచిపెట్టాలని గ్రంథం మనకి సెలవిస్తుందండి. తర్వాత మనం చదువుకుంటే కొలస్సీ పత్రిక 3 చదువుకుంటే ఇంకా మనం కంటిన్యూ చేద్దాం. 9వ వచనంలో ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రత్యేకించి జ్ఞానం కలుగు నిమిత్తము పోలిక చొప్పున నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. అయితే మరొక మాటలో ఈ లిస్టులో మరొక మాట ఏం చేశారంటే అబద్ధం లిస్ట్ చేశారు. అబద్ధం. ఒక వ్యక్తి కోపాన్ని విడిచిపెట్టాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి, దుష్టత్వము, దోషణ, నోటి బూతులు విసర్జించాలి, అబద్ధాన్ని మనం విసర్జించాలి. ఎందుకు విసర్జించాలంటే 9వ ఏముంటుందంటే, ఎందుకంటే ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియతో కూడా మీరు పరిచ్ఛేదించి. ఇక్కడ ఏమన్నారు? ప్రాచీన స్వభావం పదం వాడారు. ఏ స్వభావం అది అంటే అర్థం ఏంటండి? ప్రాచీన స్వభావం అంటే మునుపటి స్వభావం, దేవుని ఎరగక ముందు ఉన్న స్వభావము, నేచర్. బాప్తిస్మాలో ఏమవుతుందట? బాప్తిస్మాలో మనం మన స్వభావం విడిచిపెట్టాలట పూర్తిగా. బాప్తిస్మాలో జరిగే ప్రక్రియ ఏంటంటే నీటిలో మునిగి లేచిపోవడం కాదండి. బాప్తిస్మ అంటే దేవునితో మనం ప్రామిస్ చేస్తాం. ఏంటి ప్రామిస్ అంటే, నాయన ఎంతవరకు నాకున్న స్వభావం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా విడిచిపెట్టేస్తున్నాను, కొత్తగా నూతన స్వభావం నేను నేర్చుకుంటున్నాను అని మనం ప్రామిస్ చేస్తాం దేవుడితో. అదే స్వభావం మార్చుకోవడం. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచ్ఛేదించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించమని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకున్నారు. ఎవరిదో నవీన స్వభావం అంటే అదే దేవుని స్వభావము. ఎవరి స్వభావం అది? లేదా దేవ స్వభావము. ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలని క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా మన స్వభావాన్ని మార్చుకోవాలండి. స్వభావం మార్చకుండా క్రైస్తవులు ఎంతమంది లోకాల్లో ఉన్నారు. స్వభావాన్ని మార్చుకోకుండా ఉండే క్రైస్తవులను దేవుడు అన్నట్టు కూడా అంగీకరించడు. క్రైస్తవుడు అంటే అర్థం ఏంటంటే స్వభావాన్ని మార్చుకునే వ్యక్తి క్రైస్తవుడు అండి. బాప్తిస్మాలో ఏమవుతుందంటే బాప్తిస్మాలో దేవుడు అంతవరకు మనం చేసే పాపాలను తుడిచిపెట్టేస్తారు, కానీ మన స్వభావాన్ని దేవుడు మార్చడు. స్వభావాన్ని మార్చుకోవాల్సింది ఎవరు? మనమే. ఒకప్పుడు బూతు మాటలు ఆడేవాళ్ళం, తర్వాత ఏం చేయాలి? మనం తగ్గించుకొని మాని విసర్జించిన అర్థం ఏంటంటే ఒకేసారి తగ్గించుకోవడం అని అర్థం కాకుండా మెల్లిగా తగ్గించుకుని మానేయడం అర్థం వస్తుంది. చంపినట్టు అర్థం ఏంటి? అది పూర్తిగా చంపేయాలండి. మన జీవితంలో ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, పూర్తిగా చంపేయాలండి. దాని బతన ఒక 80% కూడా ఇవి ఉన్నాయనుకోండి, మనం ఏం చేయాలి? దాన్ని వెలిమిల్లగా తగ్గించుకుంటూ పూర్తిగా విసర్జించాలండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రాచీన స్వభావం అని చెప్పారు. ప్రాచీన స్వభావం అది దేని స్వభావం కాదండి.
ప్రాచీన స్వభావం అంటే అది దేవునికి సంబంధించింది కాదు. ప్రాచీన స్వభావం అంటే అది లోక సంబంధం. కాబట్టి మనందరం కూడా ఏం చేయాలంటే మన స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావాన్ని మార్చుకున్న వ్యక్తే దేవుని స్వభావంలోకి వస్తారని. ఎఫెసీ రాసిన పత్రిక 4:22 ఏముంటుందంటే, ఎఫెసీ పత్రిక 4:22 ఏముంటుందంటే, చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని అని పదం ఉంటుంది. ఎఫెసీ పత్రిక 4:22 పదం ఉంటుందండి. దురాశ వల్ల చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టి మీ చిత్తవృత్తి యందు నూతనపరచుకున్న వారే అంటే అర్థం ఏంటండి? చిత్తవృత్తి అంటే అర్థం ఏంటంటే మన ఆలోచనల్లో మారిపోవాలి, మన స్వభావం మారిపోవాలి. అది చిత్తవృత్తి అంటే అర్థం. పిల్లరా, క్రైస్తవులందరికీ మనం ఏం చేయాలంటే మనకున్న కొన్ని లక్షణాలు, చెడ్డ లక్షణాలు దేవుడు మెన్షన్ చేయడం జరిగింది. వాటిని చంపేయాలి, వాటిని విసర్జించాలి. తర్వాత ఏం చేయాలి? మరికొన్ని మంచి లక్షణాలు మనం ధరించుకోవాలట. ఏంటి లక్షణాలు? ఆ కింద ఉంటాయండి. ఇప్పుడు చదువుదాం మళ్ళీ. చదువుకో. కొలసీ పత్రిక 3:11 చదువుకుంటే, ఇటు వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదం లేదు, సున్నతి పొందకపోవటని భేదం లేదు, పరదేశీ అని సిరియుడని దాసుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తాడంటే దేవుని నాకు ఏం సెలవు వస్తుందంటే, ఇటువంటి అంటే అర్థం ఏంటి? నవీన స్వభావము, కొత్త స్వభావము మారిన వారిలో ఎవరైతే స్వభావం మార్చుకొని సంఘంలోకి వస్తాడో, ఎవరైతే తన ప్రవర్తన మార్చుకొని సంఘంలో మెలుగుతాడో వారిలో భేదం లేదు, వాళ్ళ యూదుడం లేదు, అనుడం లేదు. దేవుడు మరి అవన్నీ చూడడానికి మనం ఏం చేస్తాం? మనం అవన్నీ చూస్తాం, కానీ దేవుడు అవన్నీ చూడడానికి మనసు చూస్తారు లేదా? మన 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 మనసు ఎలా ఉంటుందంటే, డబ్బు ఉన్నోడు పేదోడు సంఘంలో ఉన్నప్పుడు కూడా మనకి ఆలోచనలు ఉంటాయి. లేదా మన క్యాస్టోడు క్యాస్ట్ తక్కువ అలా ఫీలింగ్స్ మనకు ఉంటాయి, దేవుడిగా ఫీలింగ్ ఉండదని. దేవుడు ఎలా వాళ్ళు చేస్తారంటే, ఒక వ్యక్తి స్వభావం మార్చుకొని మార్పు చెంది సంఘానికి వస్తే ఆ వ్యక్తిని దేవుడు ఎంతో హెచ్చిస్తారట. ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చూడడం, కానీ దేవుడు వాడు స్వభావం మార్చుకున్నాడో లేదా అనే విషయం మాత్రం చూస్తాను. కాబట్టి ఇటు వాళ్ళలో గ్రీసు యూదుడు భేదం లేదు. సున్నతి పొందడానికి అర్థం ఏంటి అంటే, యూదుడు ఆ కాలంలో యూదుల నుండి క్రైస్తవులైన వాడు సున్నతి పొందడం పదం వాడితే, సున్నతి పొందకపోవడానికి భేదం లేదు అవన్నీ చెప్తూ క్రీస్తే సార్వమును అందరిలో ఉన్నవాడు ఉన్నాను అంటాడు. పౌలు ఏమంటారంటే, ఎవరైతే స్వభావం మార్చుకొని సంఘంలో ఉంటారో వాళ్ళందరూ ఎవరున్నారట? క్రీస్తు వాళ్ళ హృదయంలో ప్రతిష్ఠించి ఉన్నారు, వాళ్ళ హృదయంలో ఉంటాడు. గ్రంథం మనకి సెలవిస్తుంది. 12 చదువుకుంటే, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. ఇక్కడ చాలండి. ఇంతవరకు దేని వాక్యం మనకేం చెప్తుందంటే, మనలో ఉన్న చెడ్డ లక్షణాలు తీసివేయమని చెప్పాడు. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు కొత్త లక్షణాలు, దేవుని లక్షణాలు మన జీవితం చూపని చెప్పాడు. ఏంటంటే లక్షణాలు అంటే ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది అక్కడ కూడా. మొదటిగా ఏంటంటే జాలిగల మనస్సు. ఏంటంటే ఇది అంటే అర్థం ఏంటండి? జాలిగల మనస్సు అంటే అర్థం ఏంటండి? ఇతరులు అవసరతలో ఉంటే, ఇతరుల బాధలో ఉంటే ఆ బాధ నాదే అని ఫీల్ అయిపోయి మనం హెల్ప్ చేసే మనసు రావడం జాలిగా మనసు అన్నమాట. తర్వాత దయాళత్వము. దయాళత్వం అర్థం ఏంటంటే, మన సహోదరుల ఎడల కఠినంగా కాకుండా మృదుత్వంగా సాత్వికంగా ప్రవర్తించడం దయాళత్వము. తర్వాత వినయము. వినయం అంటే అర్థం ఏంటంటే, ఇష్టపూర్వకంగా సత్సంబంధం పెంచుకున్నట్ట. అంటే సహోదరులతో, సంఘంలో సహోదరులు మనం ఎలా ఉండాలంటే అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా మనవాలే అన్నట్టుగా అటువంటి ఫీలింగ్తో కలిసి ఉండడం ఆనందం వస్తుంది.
తర్వాత సాత్వికము అంటే అర్థం ఏంటంటే నెమ్మది కలిగి ఉండట, మన మాటలో నెమ్మది మాటలు కలిగి ఉండట, లేకపోతే ఒక మృదుత్వం కలిగి ఉండాలా, అంటే ఎవరిని నొప్పించకుండా ఎవరిని బాధ పెట్టకుండా మన మనసు కలిగి కూడా సాత్వికం పదం వస్తుంది. తర్వాత దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అర్థం ఏంటంటే జీవితంలో మనకి ఎన్ని సమస్యలు ఒత్తిళ్ళు వచ్చినా అది కొంతకాలమే ఉంటాయి, అవి పెర్మనెంట్గా మనతో ఉండవు అని ఎక్కువ కాలం వరకు మనం సహించి ఉండట అన్న దానికి దీర్ఘశాంతం పదం వస్తుందని. ఈ లక్షణాలన్నీ ఎవరు ఇవన్నీ కూడా అవి దేవుని లక్షణాలు, అవి దేవుడి స్వభావం చెందిన లక్షణాలు. వాటిని ఏం చేయమంటే పౌలు గారు దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఇప్పుడు వ్యక్తి బాప్తిసం పొందాడు, సంఘంలోకి వచ్చాడు. ఆ వ్యక్తి ఏం చేయాలప్పుడు ఈ లక్షణాలన్నీ విసర్జించాలి, విడిచిపెట్టాలి. ఏం ధరించుకోవాలి అప్పుడు? మంచివి ధరించుకోవాలి. దీర్ఘశాంతము, జాలిగల మనస్సు, వినయము, సాత్వికము, ఇవన్నీ ఏం చేయాలి ఆ వ్యక్తి ధరించుకుంటే అర్థం ఏంటి? నీలో నువ్వు అవన్నీ వేసుకోవద్దు. మనం షర్ట్ ధరించుకుంటే అర్థం ఏంటి? షర్ట్ వేసుకున్నాను అంటే నాలో ఉంది షర్ట్, అంతే కదా. ధరించుకుంటే అర్థం ఏంటంటే మన జీవితంలో అవన్నీ కనపడాలి లక్షణాలు. కాబట్టి క్రైస్తవులు ఏం చేయాలంటే ఈ చెడ్డ గుణాలు విడిచిపెట్టి వెళ్ళి మంచి గుణాలు ఏం చేయాలి? తను అలవరుచుకోవాలి తన జీవితంలో. ఇంకా మనం చదువుకుంటే 13 చదువుకుందాం. ఎవడైనాను తనకు హాని చేశానని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించుడి. తర్వాత దేవుని వాక్యం మరొక మాట ఏం చెప్తుందంటే ఎవరైనా మీకు హాని చేస్తే, ఎవడైనా మీకు బాధ పెడితే, ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది గురి చేస్తే మనం ఏం చేయడం వాళ్ళ ఎడలా సహించుకోవాలి. సహించుచు ఒకరినొకరు క్షమించుడి. క్షమించమని దేవుని వాక్యం సెలవిస్తున్నాను, క్షమించమని చెప్తుందని. మంచి లక్షణం ధరించమని చెప్తుంది. అదేవిధంగా ఏం చెప్తుందంటే మీరు ఒకరికొకడు క్షమించుకోండి అంటున్నారు. క్షమాపణ అనేది కూడా అది ఒక దేవుని లక్షణం అంట, క్షమాపణ అనేది. కానీ ఇవేవి మన జీవితంలో ఉండవు. ఉండవా? ఉండవు. ఎందుకు ఉండవంటే మనం ఎక్కువ వాటి గురించి ప్రయత్నించాం, మనం వాటి జోలికి వెళ్ళాం, మనం వాటిని ఎక్సర్సైజ్ చేయం. ఇంకా మనం చదువుకుంటే 14 వీటన్నిటిపైన పరిపూర్ణతకును అనుబంధమైన ప్రేమను ధరించుకున్నది. ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి అని పదం ఉందండి. ఎక్కడుంది? 1 యోహాను పత్రిక 4:8 ఉంటుందండి. ఏముంటుంది అక్కడ? దేవుడు ప్రేమ స్వరూపం పదం ఉంటుందండి. అంటే అర్థం ఏంటి? దేవుడు ప్రేమ గలవాడు, మనము ప్రేమ కలిగిన వారం. దేవుని ప్రేమ ఎంత ఉంటుందట? ఒక 100%లో దేవుని ప్రేమ ఎంత ఉంటుంది? 100% ప్రేమ ఉంటుందని. 1 యోహాను 4:8 చదువుకుంటే దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. అది పిల్లరా దేవుని వాక్యం ఆఖరికి ఏం చెప్తుందంటే మీరు జాలి, దయలత్వము ఇవన్నీ ధరించుకోండి. వాటితో పాటు ఏం ధరించుకోవాలట? ప్రేమ ధరించుకోండి. ప్రేమ అల్టిమేట్గా ఫైనల్ పాయింట్ ఏంటి? ప్రేమ కలిగి ఉండండి. ఎవరి మధ్య ప్రేమ? ఒకరి ఎడల ఒకరికి ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కలిగి ఉంటేనే వాళ్ళందరూ ఏమవుతారట? క్రీస్తు ప్రభుకి శిష్యులు అవుతారటండి. యోహాను సువార్త 13:35 ఏముంటుందంటే యోహాను సువార్త 13:35 ఏముంటుందంటే యోహాను సువార్త 13:35 మీరు ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని
అందరూ తెలుసుకుందరా నేను. మన యేసుకి శిష్యులు ఎప్పుడు అవుతాం? ప్రేమ గలవారు ఉంటేనే శిష్యులు అవుతాం. ప్రేమ లేనిపోతే మనం శిష్యులుగా ఉండం. ఎస్పెషలీ సంఘంలో సంఘం గురించి చాలా వాక్యాలు, దేవుని వాక్యాలు చెప్పబడ్డాయి పత్రికల్లో. సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఎలా కలిగి ఉండాలట? ప్రేమ కలిగి ఉండాలండి. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలి. ఒకరి బాధలు ఒకరు చెప్పుకొని ఒకరి బాధలు ఒకరు తీర్చుకునే వ్యక్తులుగా ఉండాలి. ఒకరికొకరు జాలిగల మనసు కలిగి ఉండాలి. ఒకరి బాధలు ఉంటే మరొకరు హెల్ప్ చేసే మనస్సు కలిగి ఉండాలి. ఈ లక్షణాలు కూడా ఎవరు కలిగి ఉండాలి? క్రైస్తవులు కలిగి ఉండాలండి. కానీ పిల్లరా, మనం ఎంతవరకు ఏం నేర్చుకోమంటే, ఎప్పుడైతే మనం క్రైస్తవులు అవుతామో అప్పుడు మనం ఫస్ట్ ఏం వెతకాలి? పైన వాటినే వెతకాలి. అప్పటి నుంచి కూడా మనం భూ సంబంధమైన మనసు పెట్టుకోకూడదు, పైన వాటిని వెతకాలి. అందులో భాగంగా మనం అందరూ ఏం చేయాలంటే మన స్వభావాన్ని మనం ఏం చేయాలి? స్వభావాన్ని మార్చుకోవాలి. ఒక వ్యక్తి తన స్వభావాన్ని మార్చుకున్న వ్యక్తి ఖచ్చితంగా పరలోకాన్న వ్యక్తి వెళ్ళలేడు. నేను స్వభావం మార్చుకొని పరలోకం వెళ్ళిపోతానంటే దేవుడు దాన్ని అంగీకరించలేడు. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాసినప్పుడు ఆ వ్యక్తి పొరపాటున ఏదో ఒక మల్టీపుల్ చాయిస్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏదో ఒక టిక్ పెట్టేస్తే ఆ వ్యక్తి పాస్ అవ్వచ్చేమో, కానీ పర్లరాజ్యం వ్యక్తి వెళ్ళాలంటే మటుకు ఖచ్చితంగా ఏం చేయాలి? వ్యక్తి ఏం చేయాలండి? ఖచ్చితంగా స్వభావాన్ని మార్చుకోవాలి. స్వభావం మార్చుకుంటే ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు. నేను బూతు మాటలు మానను అన్నాను అనుకోండి, దేవుడు అంగీకరించడు. నాకున్న అక్రమ సంపాదన విడిచిపెట్టిన అన్నాను అనుకున్న వ్యక్తి వెళ్ళలేడు. నేను ప్రేమలో మూలిగిపోయానండి, నేను బాగా వ్యక్తి ప్రేమిస్తున్నానండి అంటే దేవుడు ఒప్పుకోడు. నీకు దేవుడు కావాలంటే అవన్నీ మనం విడిచిపెట్టవలసిందే. అన్నీ విడిచిపెట్టవలసిందే. జాగ్రత్తము అవన్నీ విడిచిపెట్టాలి. ఆ లక్షణాలు విడిచిపెట్టి మనం ధరించుకోవాలి. ఇవన్నీ ఏం ధరించుకోవాలి? జాలిగల మనసు ధరించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ విడిచిపెట్టేసి ఇవన్నీ మానేసి వీటిలో బాగానే ఉన్నాం, కానీ ప్రేమ లేదనుకోండి, అప్పుడు ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. ఇప్పుడు మనలో ప్రేమ ఉండి, జాలి ఉండి, ధైర్యం ఇవన్నీ ఉండి, ఈ లక్షణాలు ఉంటే ఆ దేవుడు అంగీకరిస్తాడా? అంగీకరించాడు. అంటే రెండు ఉండాలండి. ఈ పాయింట్ అర్థం అవుతుందా? విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి, ధరించుకోవాల్సింది ధరించుకోవాలి. కొన్ని ధరించుకొని విడిచిపెట్టమంటే దేవుడు అంగీకరించాడు, ధరించుకొని విడిచిపెట్టుకోవడం దేవుడు వాటిని అంగీకరించాడు. పిల్లరా, మనందరం హెచ్చరిక ఏంటంటే ఎట్టి పరిస్థితులు కూడా మనం వీటి రోజులు వెళ్ళకూడదు. జాగ్రత్తలు కానీ అపరిస్థితులు వీటి రోజులకి కామతత్వం వీటి ఇప్పుడు మనం వెళ్ళకూడదు. లోకం అంతా కూడా వీటి మీద నిండుందా? ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా వీటిలో ఎవరో ఏదో విషయంలో ఉంటారు, ఉన్నారు కదా. ఇప్పుడు ఎక్కడ చూస్తున్నా అక్రమ సంబంధాలు, లేకపోతే ఈ ప్రేమ వ్యవహారాలు, పనిపాలు చట్టం ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉందండి. ఈ కామంతో ఇవన్నీ కూడా ఇప్పుడు లోపల ఫుల్గా నిండి ఉందండి. ఒక వ్యక్తి శాతం పడగొట్టడానికి వాళ్ళకి ప్రధాన ఆలోచన ఏంటంటే ఈ లైంగిక జాగ్రత్త కింద వస్తుంది. వీటికి మనం దూరంగా మనం ఏం చేయాలి? వెళ్ళినప్పుడు కూడా మనం ఏంటి దూరం ఉండాలంటే వాడిని చంపేయాలండి. పూర్తిగా చంపేసి దేవుని వాక్యం ఎక్కువ చదువుతూ ఉంటే, ఎక్కువ ప్రాంతంలో గడుపుతుంటే మనం వాటిని దూరంగా ఉంటాం. లోకంతో ఉంటే ఏమవుతాం? మనం అవే నేర్చుకుంటాం, అవే లక్షణాలు మనం అలవాటు పడతాయి. కాబట్టి ఆర్యం మాటలు ముగించేద్దాం. 2 పేజీల పత్రిక 1/4 ముగించేద్దాం. 2 పేజీల పత్రిక 1/4. ఆ మహిమ గుణాతిశయం బట్టి ఆయన మనకు అమూల్యములను అతిథులైన అనుగ్రహించున్నాడు. దృఢ సంగీతం వలన ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలి వాడకున్నట్లు వాటిని అనుగ్రహించును. మనందరం ఎలా ఉండాలంటే చివరాఖరికి ఎలా మారాలంటే దేవ స్వభావం పాలివారు అవ్వాలంట. అంటే క్రీస్తులాగా మారిపోవాలి మనందరూ కూడా చనిపోయే టైంకి. మరి చనిపోయినప్పటికీ క్రీస్తులాగా ఎలా మారుతాం అంటే మన జీవితంలో ఇవన్నీ మంచి లక్షణాలతో దేవుని వాక్యంతో మన జీవితం నడుస్తూ ఉంటే మనం క్రీస్తు సంపూర్ణత చేరుతామండి. మనందరూ ఆత్మీయంగా ఎంతవరకు ఎదగాలి?
క్రీస్తులా ఎదగాలి. క్రీస్తులా ఎదగాలంటే అర్థం ఏంటంటే దేవ స్వభావం పాలివారు అవ్వాలి. అంటే దేవ స్వభావం మనందరూ మారిపోవాలండి. ఎలా మారిపోతాం? మనకున్న స్వభావం మార్చుకొని మన స్వభావం దేవుని స్వభావంగా మనం మార్చుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క మానవుడు కూడా క్రీస్తులా మారుతాడు, క్రీస్తు స్వభావంలో మారుతాడు. కాబట్టి అటువంటి స్వభావం మనందరూ ధరించుకోవాలి. మనందరూ కూడా మంచి లక్షణాలతో దేవునిలో ముందుకెళ్ళాలని నేను హెచ్చరించుకుంటూ మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. ఇట్టి అవకాశం ఇచ్చిన సంఘానికి మోస్ట్గా మరొకసారి నాకు వందలు తెలుసుకుంటున్నాను. అందరికీ వందనాలు.